హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, జాతి కోడిగుడ్లు పొదుగు కూర్చోబెట్టిన గుడ్లు అన్నట్టు ఇవి. 1 వీక్ అవుతుంది. చెక్ చేద్దాం. దీంట్లో అయితే పిల్ల అయితే లేదు, ఖరాబ్ అయింది. ఇక్కడ ఉన్న అన్ని గుడ్లను చెక్ చేస్తాను. చూడండి, దీంట్లో కూడా పిల్ల అనేది రెడీ అయింది. కాకపోతే మీకు కనిపిస్తుంది అనుకుంటా. దీంట్లో కూడా పిల్ల అనేది రెడీ అయింది, కాకపోతే సరిగా కనబడటం లేదు. 1 వీక్ అయిపోయింది కదా, దానివల్ల కొద్దిగా కనబడటం లేదు సరిగా. అందుకోసం దాన్ని రౌండ్గా తిప్పుకుంటూ చూస్తున్నా. లాస్ట్కి అయితే కనబడ్డది. ఇంట్లోకి చూడండి, అది ఎర్రగా ఇట్లా నరాలు కనిపిస్తుంది కదా, అదే అన్నట్టు పిల్ల అనేది రెడీ అయింది. అట్లా పిల్ల రెడీ అయితే అట్లా నరాలు ఎర్రగా కనిపిస్తుంది. ఆ ఎగ్ అనేది మంచిది, దాంట్లో కంపల్సరీగా పిల్ల అనేది వెళ్తుంది. దీంట్లో కూడా పిల్ల అనేది ఇలా పక్కాగా వెళ్తుంది. కనిపిస్తుంది కదా, ఇట్లా ఎర్రగా నరాలు. దీంట్లో కూడా పిల్ల అనేది రెడీ అయింది. ఇట్లా ఎందుకు చెక్ చేస్తున్నా అంటే, కొన్ని గుడ్లు ఖరాబ్ అయినా కూడా అట్లనే పెట్టేస్తామన్నట్టు మనం తెలియదు. ఇట్లా చెక్ చేస్తే మంచిగా ఉన్నాయి, ఖరాబ్ అయినాయా అనేది మనకు తెలుస్తుంది. ఖరాబ్ అయితే తీసేయాలి, ఇక మంచిగా ఉన్నాయి దానికి జర స్లోగా ఉంటుంది అన్నట్టు. మంచిగా గుడ్లని తిప్పేటందుకు అది తిప్పుతూ ఉంటే గుడ్లు అనేటివి ఖరాబ్ కావు. ఎక్కువ గుడ్లు పెట్టేసి మనం అట్లనే చూడకపోతే ఖరాబ్ అయిన ఎగ్స్ కూడా ఆన్లైన్ ఉంటాయి. దానివల్ల వేరే గుడ్లు కూడా ఖరాబ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. దానివల్ల ఇట్లా చెక్ చేస్తున్నాం. టోటల్గా వచ్చేసి 13 గుడ్లు అయితే పొదిగేసిన. ఒక గుడ్డు అయితే అందులో ఖరాబ్ అయింది. 12 గుడ్లలో అయితే పిల్లలు అయితే రెడీ అయినాయి. అందుకోసం చూస్తున్నా. 1 వీక్ అయితే అవుతుంది. 1 వీక్ 2 డేస్ 1 వీక్ 2 డేస్ అవుతుంది. గుడ్లకి రౌండ్ అప్ మార్క్ అనేది నేనే వేసాను అట్లా. ఎందుకంటే చిన్నప్పుడు మా వాళ్ళు కూడా అట్లనే ఇట్లా మన బొగ్గు ఉంటుంది కదా, బొగ్గుతోని ఇట్లా మార్క్ వేస్తుంటే నేను కూడా ఒక పెన్ను తీసుకొని మార్క్ అనేది వేసిన. అట్లా వేస్తే పిల్లలు అనేటివి మంచిగా తీస్తాయంట. ఏదో వాళ్ళు పెద్దోళ్ళు అనుకుంటారు అట్లా, నేను కూడా ట్రై చేద్దామని చేసిన అన్నట్టు. దీంట్లో కూడా పిల్ల ఉన్నది.
లాస్ట్ ఇది కూడా దీంట్లో కూడా పిల్ల అనేది రెడీ అయింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.